దే హ్యావ్ ఎన్ ఐడియా. అవునవును. బట్ బాహుబలి అనేది మీరు స్టార్ట్ చేసి ఆ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అండ్ మీరు ఒక్కొక్క వర్కింగ్ స్టిల్ అంటే ఫస్ట్ పార్ట్ గురించి అంటున్నాను, వర్కింగ్ స్టిల్ నుంచి పోస్టర్ నుంచి అసలు అది అలా గ్రాడ్యువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ పెంచుతూ వచ్చింది. బట్ రిలీజ్ అయినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా వెళ్ళామో అంత బాను అనిపించింది. బట్ సమ్హౌ చూసిన వాళ్ళందరూ బాగున్నారు, అందరూ అంత బాగానే అనిపించింది. రివ్యూస్కి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం తేడాగా అనిపించింది. దీనికి మెయిన్ రీజన్ అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు రియాక్ట్ అవ్వడానికి మాకేమీ మైండ్ బ్లాంక్ అండి. రిలీజ్ అయ్యే టైంకి బోల్డంత డబ్బులు పెట్టేసాం, బోల్డంత కష్టపడ్డాం. సో మచ్ ఆఫ్ మనీ అండ్ ఎనర్జీస్ వర్ ఎట్ స్టేక్. సో అది రిలీజ్ అయ్యేసరికి కొంచెం నెగిటివ్ వచ్చేసరికి మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అంటే నెగిటివ్ రివ్యూస్ ఫస్ట్ టైం ఏం కాదండి, ఇంతకుముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. దట్ రివ్యూస్ మీద ప్రాబ్లం కాదు, బట్ బికాస్ ఆఫ్ సో మచ్ వాజ్ ఎట్ స్టేక్ మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి. ఎవరన్నా బాగాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, అది అద్భుతం, ఇది కళాఖండం, ఇది దీన్ని మించింది లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏది కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వట్లా, టోటల్ బ్లాంక్. అది రిజిస్టర్ అవ్వడానికి మాకు 10 రోజులు పట్టింది. అండ్ యాజ్ పర్ రివ్యూస్ అండి, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ రివ్యూస్. సో రివ్యూ అన్నది ఒక మనిషి అభిప్రాయం, అది అదేమి కలెక్టివ్గా ఒక 100 మంది కలిసి దీన్ని ఇలా చేసాం, దీన్ని ఆలోచించి దీన్ని ఇలాగా డైసెక్ట్ చేసి ఇది ఇలా చేసి ఇలా వంట వండి పెట్టామన్నది ఏం కాదు, అది ఒక మనిషి అభిప్రాయం అది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ హిజ్ ఓన్, తన మనసులో ఉన్నది రాసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంది. దే విల్ రైట్ ఇట్. సో నా కన్సర్న్ అయినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఎనీవన్ కెన్, నాకు రివ్యూస్ మీద అగేన్స్ట్గా ఉండదు. నాకు నెగిటివ్, నా సినిమాలకి బాహుబలికనే కాదండి, నాకు ఫస్ట్ సినిమా నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు, అంతే. జోకింగ్ యాజ్ ఎ జోక్, బట్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ వన్ మోర్ ఒపీనియన్. నాకు మా రివ్యూస్ అని మామూలుగా జనాలు వచ్చి కూడా చెప్తా ఉంటారు కదా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలియని వాళ్ళు, తెలిసిన సో మెనీ సోర్సెస్ వచ్చి చెప్తా ఉంటారు, సినిమా మీద అభిప్రాయం ఇస్తూ ఉంటారు. సో ఫర్ మీ రివ్యూస్ వన్ మోర్